తిరుమలలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల నాయకుల మధ్యలో ఒక కార్చిచ్చు అన్నది రేపింది. దీనికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన నిజంగా దారుణము. ఇది కేవలము అక్కడ ఉన్నటువంటి టీటీడీ బోర్డు బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు టీటీడీ బోర్డు క్షమాపణలు చెప్పాలి, ఈఓతో పాటు టీటీడీ చైర్మన్ గారు కూడా క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అంటే మీడియాని పిలిచి మరీ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. ఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి, మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్న తర్వాత ఇమ్మీడియట్ గా టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి ఒక వీడియో అనేది బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన క్షమాపణలు చెప్పాలి కానీ చెప్పడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదు, అయినా వీళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మేము క్షమాపణలు చెప్పడం ఏంటి అన్నట్లుగా అర్థం వచ్చేటట్లు బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది. ఒకసారి బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి అని బిఆర్ నాయుడు గారు మేము చెప్తే ప్రయోజనం లేదు, అయినా మీరు చెప్తే మేము క్షమాపణలు అడగడం ఏంటి అని చెప్పేసి చెప్పినట్లు అర్థం వచ్చేటట్టు బిఆర్ నాయుడు గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇది రాజకీయంగా ఒక కొత్త చర్చకి దారితీసింది. కూటమి అన్నది ఒకటి, ఇక్కడ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒకటి అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుంది, ఢిల్లీ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి గ్రహించి ఇమ్మీడియట్లీ మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా బిఆర్ నాయుడు గారికి స్వయంగా ఆయనకే ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ కొద్ది సమయం తర్వాత బిఆర్ నాయుడు గారు ముందుకొచ్చి ఇక్కడ క్షమాపణలు చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో కూడా కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని వినండి. ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరపున క్షమాపణలు చెప్తున్నాం. ఈ వీడియోలో బిఆర్ నాయుడు గారు క్షమాపణలు అన్కండిషనల్గా అని చెప్పేసి చెప్తూ కొన్ని విషయాలు మాట్లాడారు, తప్పు లేకపోయినా అని చెప్పేసి. నిజంగా ఇది దారుణం అండి. ఎందుకు దారుణము అంటే ఒక వ్యక్తి తిరుమలలో కూర్చొని రెండు మాటలు అంటే మరి ఇంతకుముందు బిఆర్ నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే తప్పు జరుగుతుంది అని చెప్పేసి నాకు ముందుగానే తెలుసు అని చెప్పేసి చెప్పిన బిఆర్ నాయుడు గారు ఇప్పుడు తప్పు జరగలేదు అయినా మేము క్షమాపణలు చెప్తున్నాము, అది కూడా అన్కండిషనల్గా అనడము నిజంగా దారుణం. ఇక్కడ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో పూర్వము ఆ మాట ఒకసారి వినండి. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, ఇది నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా ఇందులో బిఆర్ నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ తప్పిదం జరిగింది అని చెప్పేసి. కానీ ఈరోజు ఆ మాటని మార్చి మేము తప్పు చేయలేదు అయినా కూడా మేము క్షమాపణలు కోరుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. నేను బిఆర్ నాయుడు గారికి ఒకటే విషయం చెప్పాలి ఏంటంటే ఇక్కడ అహంకారాలకి పోవాల్సిన అవసరం ఏమున్నది. 6 ప్రాణాలు పోయినాయి. 6 ప్రాణాలు పోయినప్పుడు 48 మంది హాస్పిటల్ పాలైనప్పుడు ఆ క్షేత్రంలో అంటే మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఆ బాధ్యత అన్నది మీ తప్పు ఉన్నా లేకపోయినా ఆ బాధ్యత మీదైనప్పుడు మళ్ళీ తప్పు చేయకపోయినా కూడా అని చెప్పేసి ఈ అహంకారపు ధోని దేనికి అసలు ఎందుకని చెప్పేసి ఆ మాటను మీరు క్షమాపణలు కోరాలి, క్షమాపణలు కోరండి, క్షమించండి, మా వల్ల తప్పైంది, మా వల్ల మేము చేయలేకపోయినాము, ఫ్యూచర్లో ఇది జరగకుండా చూసుకుంటామని చెప్పేసి చెప్పండి. కానీ మా తప్పు లేకపోయినా మేము క్షమాపణలు కోరుతున్నాము అంటే మీరు ప్రజలకి ఏమైనా అడ్జేస్తున్నారా, ప్రజల మీద ఏమైనా పూలు పోస్తున్నారా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఎవరు ఒప్పుకోకపోయినా కేవలము మీ అసమర్థత వల్ల ఈరోజు ప్రజల ప్రాణాలు పోయినాయి. అది ఒప్పుకోవాలి మీరు, ఎందుకంటే టీటీడీ చైర్మన్ మీరు కాబట్టి. ఇదంతా జరిగిన తర్వాత బిఆర్ నాయుడు గారి వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అయింది. ఏంటి ఆయన అంటున్నటువంటి మాట, ఎవరో చెప్తే మేము క్షమాపణలు ఎందుకు కోరతాము అని చెప్పేసి ఆయన ఏదైతే అన్నాడో ఆ మాట అన్నది వైరల్ అయితే బిఆర్ నాయుడు గారు ఒక ట్వీట్ చేసిండు. ఈ ట్వీట్లో ఈ మాట నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనలేదు, మీడియా వాళ్ళు కానీ వేరే వాళ్ళు చేస్తున్నటువంటి కమెంట్లని ఉద్దేశించి చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనలేదు అని చెప్పేసి ఒక డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం అన్నది బిఆర్ నాయుడు గారు చేశారు.
ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే దాదాపు 50 మందికి పైగా అధికారులని రెడ్ బుక్ రాజ్యాంగం పేరు మీద తిరుమలలో మార్చడం జరిగింది. ఆ అధికారులు ఎవరినైతే మార్చారో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు, వాళ్ళు తిరుమలలో చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అధికారులు కాబట్టి వాళ్ళని తొలగించి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అధికారులకి అక్కడ పట్టం కట్టడం వల్ల ఏం జరిగింది అంటే అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న నిజం ఆ అధికారులకు తెలపదు. అందుకే ఇష్టారీతిన ప్రజల్ని నిజంగా జంతువుల్లాగా తీసుకెళ్ళి ఒక పాటలో కట్టడం ఏంటండి అంటే మొత్తం మూసేసి పాటలు నిర్బంధించడము, దీనికంటే దారుణం ఇంకోటి ఉండదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఈ బాధ్యత ఏదైతే ప్రాణాలు పోయినాయో ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి, బీఆర్ నాయుడు గారు కూడా తీసుకోవాలి, పోలీసు వ్యవస్థ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే పోలీసుల బాధ్యతే ప్రజల ప్రాణాలు కాపాడము. అట్లాంటి బాధ్యతని పోలీసులు నిర్వర్తించలేకపోయారంటే ఈరోజు పోలీసులు తప్పకుండా బాధ్యత అన్నది తీసుకోవాలి. ఇక నేను ఇక్కడ ఒక అంశం గురించి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రాజకీయ కోణం గురించి. ఏదేమైనప్పటికీ కూడా నేను ముందు నుంచి ఒకటే విషయం చెప్తున్నాను, ఈరోజు కాకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద ఏమంటారు కాంపిటీటర్ ఎవరు అంటే అది కంపల్సరీ పవన్ కళ్యాణ్ అవుతాడు. ఈ మాట నేను చెప్పడం మాత్రమే కాదండి, రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారి మనసులో కూడా ఇదే మాట ఉన్నట్టున్నది. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ ఇట్, ఉన్నట్లున్నది. ఎందుకంటే ఆయన రాతలు చూసినా కూడా అదే కనిపిస్తున్నది. ఈ రోజు కాకపోయినా రేపు టీడీపీకి షిండేగా మారబోయేది పవన్ కళ్యాణే, టీడీపీని సగానికి చీల్చబోయేది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రాధాకృష్ణ గారి మనసులో కూడా ఉన్నట్లుంది. అది ఈరోజు బహిర్గతం అవుతున్నది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ వల్ల నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలనొప్పి. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడాలి, లోకేష్ గారు. లోకేష్ గారు ఈ మొత్తం అంశంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఎక్కడ కూడా లోకేష్ గారు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకు అన్నది అసలు అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకని చెప్పేసి లోకేష్ గారు కొన్ని రోజుల నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు. అంటే ఆయన జాబ్ ఆయన చేస్తున్నాడు, ఆయన ఒక మంత్రిగా ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడా లేదన్నది అది పక్కన పెట్టేస్తే ముందుకొచ్చి ఫ్రంట్ ఫుట్లో మీడియాతో ముందు ఎట్లా ఉన్నాడో అట్లా ఇప్పుడు లేడు. దానికి కారణాలు ఏంటో ఒక్కసారి ప్రజలే కింద కమెంట్ చేయాలి. వీడియో కింద తప్పకుండా ఈ కమెంట్ చేయండి. అది కాకుండా ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేయండి. చేయడానికి తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోకి లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. అది కాకుండా ఎవరైతే మా ఛానల్కి కొత్తగా వచ్చారో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.